పెద్దాయన ఉదయాన్నే తన పొలానికి వెళ్తాడు. అయితే ఇతడికి తన పొలంలో 3 నెమళ్లు చనిపోయి పడి ఉండడం కనపడుతుంది. దీంతో ఈ పెద్దాయన ఈ నెమళ్లను పాతిపెడదామని తన పొలంలో గొయ్యి తీస్తూ ఉంటాడు. ఇంతలో అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి ఈ పెద్దాయన్ను ఆ నెమళ్లు తనకు ఇవ్వమని అడుగుతాడు. కానీ పెద్దాయన ఈ నెమళ్లు ఇవ్వనని చెప్పి వీటిని తన పొలంలోనే పాతిపెడతాడు. ఆ తరువాత దేవుడికి దండం పెట్టుకుని అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఈ పెద్దాయన తన పొలంలో ఉండగా ఒక పోలీసు ఈ పెద్దాయన దగ్గరికి వచ్చి నెమళ్లు చంపినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఈ పెద్దాయన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్తాడు. ఈ విషయం ఊర్లోని ప్రజలందరికీ తెలుస్తుంది. దీంతో గ్రామస్తులందరూ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఎస్ఐ గారితో ఈ పెద్దాయన చాలా అమాయకుడని, చీమను చంపడమే పాపమని భావించే ఇతను నెమళ్లు ఎలా చంపుతాడు అని అడుగుతారు. అయినా సరే ఎస్ఐ వీళ్ళ మాటలు పట్టించుకోకుండా వీళ్ళని వెళ్ళిపోమని చెప్తాడు. మరుసటి రోజు ఈ పెద్దాయన్ను కోర్టులోకి తీసుకువెళ్లి జడ్జి ముందు హాజరుపరుస్తారు. అప్పుడు జడ్జి పోలీసులతో ఈ పెద్దాయనే నెమళ్లు చంపడానికి సాక్ష్యం ఏమైనా ఉందా అని అడుగుతుంది. అప్పుడు పోలీసులు దీనికి సాక్ష్యంగా ఆ పెద్దాయన్ను నెమళ్లు అడిగిన ఈ వ్యక్తిని తీసుకువస్తారు. అప్పుడు ఈ వ్యక్తి ఆ పెద్దాయన పొలంలో 3 నెమళ్లు పాతిపెట్టడం నేను కల్లారా చూశానని చెప్తాడు. దీంతో జడ్జి ఈ పెద్దాయన నేరాన్ని రుజువు చేస్తూ 15 రోజులు రిమాండ్కు పంపుతుంది. తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ ని కామెంట్ చేయండి.